బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి, మహాపత్రిక ప్రచురించే వరకు ఇక్కడ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఏ రకంగా చూడాలి? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమార్కుల మీద కోడదల్పిస్తున్నాము, తర్వాత అక్రమార్కులను ఎత్తిపడుతూ ఉపేక్షించలేదని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు మాత్రం ఎక్కడికక్కడ దొరదనం కనబడతా ఉంది. వాళ్ళ యొక్క అమ్మాలు ఏ రకంగా ఉంటున్నాయి, ఎలా బిల్డర్లతోటి కానీ భవన నిర్మాణ యజమానులతో కానీ కాంట్రాక్టర్లతో కానీ ఏ రకంగా అధికారులు లోపాయికారిగా ఉంటున్నారనే విషయము మరోసారి మహాపత్రిక వెలుగులో తీసుకొచ్చింది. షేర్లింగంపల్లి ప్రాంతాల్లో భూమి విలువ కోట్లలో ఉంటుంది. అట్లాంటి ప్రాంతంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ మిగతా సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్మాణాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అధికారులు మాత్రం ఆ రకంగా చేయకుండా నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచారు. సర్వే నెంబరు ఒకటిగా చెప్పి ఆ సర్వే నెంబర్లో కాకుండా ప్రభుత్వ భూమిలో ఇదే సర్వే నెంబర్ అని చెప్పి పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ కూడా 3 అంతస్తులు తీసుకున్నారు. 3 అంతస్తులు తీసుకొని 7 అంతస్తుల భవనం ఇప్పుడు నిర్మాణం అయింది. 7 అంతస్తుల నిర్మాణం అవడంతో పాటు దాని మీద మళ్ళీ పెంట్ హౌస్ అంటే 3 అంతస్తులు అనుమతి ఇచ్చిన అధికారులు 7 అంతస్తులు బిల్డింగ్ భవన నిర్మాణ యజమాని 7 అంతస్తులు కట్టేంత వరకు కూడా కళ్ళు మూసుకున్నారా అనే విషయం కూడా ఇక్కడ చర్చనీయాంశం. కానీ ఈ విషయంలో మహాపత్రిక పూర్తి ఆధారాలతోటి పూర్తి డాక్యుమెంట్ తోటి వెలుగులో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు హడావిడిగా స్పందించినటువంటి మున్సిపల్ అధికారులు కానీ మున్సిపల్ కమిషనర్ షేర్లింగంపల్లి మున్సిపల్ కమిషనర్ తదితరులు కూడా ఇప్పుడు రంగంలో దిగి దీన్ని నోటీస్ ఇస్తాము, భవనాన్ని సీజ్ చేస్తాము, భవన నిర్మాణం ఆపేస్తాము, అవసరమైతే కూల్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు. దీని విషయంలో ఇటు జిల్లా కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్ వీరందరూ హడావిడిగా ఎంక్వైరీ చేసి క్షేత్రస్థాయి సిబ్బందిని ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందిలో కూడా ఇప్పుడు చలనం వచ్చి ఆ భవన నిర్మాణాన్ని అంటే ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందో ఆ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి భవన నిర్మాణ పనులను కూడా నిలిపివేశారు. అయితే ఈ సంఘటన అంటే ఒక బాధ్యత గల పత్రికలు కానీ బాధ్యత గల ఛానళ్లు కానీ తీసుకొచ్చేంత వరకు కూడా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం అనేది కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. ఇక్కడ రెవెన్యూ శాఖతో పాటు సీఎంఓ అధికారులు కూడా అంటే కోట్ల రూపాయల విలువ చేసే భూములు ప్రభుత్వ భూములు కబ్జాలు గురవుతుంటే ఇటువైపు హైడ్రా పనిచేస్తుంది. అటువైపు ప్రభుత్వం కూడా నిశితంగా ప్రభుత్వ భూములు కాపాడేందుకు ఎక్కడెక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో దాని మీద బోర్డులు పెట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ఫెన్సింగ్ వేస్తూ జాగ్రత్త తీసుకుంటారు. అయినప్పటికీ భవన కాంట్రాక్టర్లు ప్రైవేటు బిల్డర్లు ఈ రకంగా కబ్జాలకు పాల్పడి ఏదైతే నిర్మాణాలు చేస్తుంటే క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలన సిబ్బంది నిర్లక్ష్యంగా వివరించడం అనేది సర్వత్రా చర్చనీయాంశంగానే మారింది. నాకు వ్యాప్తంగా మరిన్ని చోట్ల కూడా ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది, చిత్తశుద్ధి ఎంతవరకు ఉందంటారు? మరోవైపు ఈ యొక్క అంశాన్ని బయటపెట్టినందుకు గాను అక్కడ రానున్న రోజుల్లో పూర్తిగా తీసుకునే అవకాశం ఉందా? చర్యలు ఎన్ని రోజుల్లో తీసుకునే అవకాశం ఉందంటారు? ఎప్పటికప్పుడు దాని పర్యవేక్షించినటువంటి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు కొంత అప్రమత్తంగా ఉండి మనం ఏ రకంగా అనుమతి ఇచ్చాము, ఎంత మేర అనుమతి ఇచ్చాము, ఎన్ని ఫ్లోర్లకు అనుమతి ఇచ్చాము, అవి డీవియేషన్లో ఉన్నాయా లేవా, డీవియేషన్లో ఎందుకు డీవియేషన్ అవుతుంది అనే విషయాన్ని అక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. కానీ క్షేత్రస్థాయి సిబ్బందికి విషయాలు తెలియదంటే తెలుసు, అందరూ తెలుసు అంటే అందరికీ తెలియదు. కానీ కొంతమందికి అధికారులు తెలుసు, కొంతమంది లోపాయికారిగా బిల్లులతోటి భవన నిర్మాణాల యజమానులతోటి లాలూచి పడి ఈ రకమైనటువంటి అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ నిర్మాణాలను పూర్తిగా అయిన తర్వాత ఆక్యుపేషన్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎవరైతే బిల్డర్లు భవనాలను కొనుక్కొని గృహ ప్రవేశాలు చేసుకుంటారో అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడే ప్రమాదం. అలా కాకుండా నిర్మాణ సమయంలోనే అనుమతులు ఇచ్చిన తర్వాత సంబంధిత అధికారులు కనీసం వారం ఒకసారి, కనీసం 15 రోజులకు ఒకసారి ఆ ప్రాంతాన్ని కొంచెం పరిశీలిస్తే బాగుంటుంది. అలా చేయకపోవడంతో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి భవనాలు అక్రమ నిర్మాణాలు అనేకంగా ఉన్నాయి. షేర్లింగంపల్లి కాదు, హైదరాబాద్లో పాటు హైదరాబాద్ శివార్లలో చాలా వరకు ఉన్నాయి.
ఎందుకంటే హైదరాబాద్తో పాటు శివార్లలో భూమి విలువలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నాయి, ఆకాశాన్ని నడుతున్న ధరలు. కాబట్టి ఈ విషయంలో అంటే సామాన్య ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని సొంతింటి కళను నిజం చేసుకునేందుకు వాళ్ళు ఉన్న సమయంలో వాళ్ళు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ తరహా చాలా మందిని అంటే వాళ్ళు డబ్బులు కూడబెట్టుకొని వాళ్ళ చిరకాల స్వప్నం నెరవేరింది అనుకునే సమయంలో హైదరాబాద్ కూల్చి వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఇట్లాంటి సంఘటన కాకుండా ఇటు క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు కానీ, మున్సిపల్ ఉన్నతాధికారులు కానీ, జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు కానీ దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది. అమాయకులు బలి కాకుండా కాపాడే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఐటీ హబ్ కొండాపూర్లో భూ అక్రమార్కుల బరితెగింపుపై మహాపత్రిక ప్రచురించిన సంచలన కథనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. కొండాపూర్లోని సర్వే నెంబర్ 59లో ప్రభుత్వ భూమి గల్లంతైన తీరును అక్రమార్కులు ఏ విధంగా పాగా వేశారో ఆధారాలతో సహా మహాపత్రిక బట్టబయలు చేస్తుంది. ఈ కథనంతో నిద్రమత్తులో ఉన్న యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న భూదోపిడీపై మహాపత్రిక వేసిన అక్షర తోట ఇప్పుడు అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. మహాపత్రిక కథనానికి అధికార యంత్రాంగం వెనువెంటనే స్పందించింది. సర్వే నెంబర్ 59లో జరుగుతున్న అక్రమాలను తీవ్రంగా పరిగణించిన శేర్లింగంపల్లి తహసీల్దార్ సంబంధిత వ్యక్తులకు సత్వరమే నోటీసులు ఇచ్చారు. అటు టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నిందితులకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పత్రికలో వచ్చిన కథనం వాస్తవమని ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వారు సిద్ధమయ్యారు. ఐటీ హబ్ కొండాపూర్లో భూ అక్రమార్కుల బరితెగింపుపై మహాపత్రిక ప్రచురించిన సంచలన కథనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. కొండాపూర్లోని సర్వే నెంబర్ 59లో ప్రభుత్వ భూమి గల్లంతైన తీరును అక్రమార్కులు ఏ విధంగా పాగా వేశారో ఆధారాలతో సహా మహాపత్రిక బట్టబయలు చేస్తుంది. ఈ కథనంతో నిద్రమత్తులో ఉన్న యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న భూదోపిడీపై మహాపత్రిక వేసిన అక్షర తోట ఇప్పుడు అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. మహాపత్రిక కథనానికి అధికార యంత్రాంగం వెనువెంటనే స్పందించింది. సర్వే నెంబర్ 59లో జరుగుతున్న అక్రమాలను తీవ్రంగా పరిగణించిన శేర్లింగంపల్లి తహసీల్దార్ సంబంధిత వ్యక్తులకు సత్వరమే నోటీసులు ఇచ్చారు. అటు టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక పత్రికలో వచ్చిన కథనం వాస్తవమని ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.